కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి కార్మికులను కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను అమలు చేయడంపై కార్మిక లోకం కర్రర చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రిజియన్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్ర చేస్తోందని టీబీజీ కేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పర్మనెంట్ కార్మికుల ఊసే లేకుండా సంపదను అదానీ అంబానీలకు అప్పజెపుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడాలని, లేని పక్షంలో కార్మికులు తగిన గుణపాఠం చెబుతామని కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్చరించింది. వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్స్ వెంటనే దేశవ్యాప్తంగా అమలు చేసిన 4 లేబర్ కోడ్స్ వెంటనే బీజేపీ ప్రభుత్వం వైఖరి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఖరి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. ఇవాళ కార్మికుడు ఇంటి నుంచి బయలుదేరిన రక్షణ కల్పిస్తారని చెప్తాడు. అసలు ఇల్లే లేకుండా చేస్తాడు, పని చేసే బాధ్యత లేకుండా చేస్తాడు. ఇవాళ కార్మికులకు రాత్రి బయలు చేయాలంటాడు, బొగ్గు బాయిలను మూసేస్తాడు, ప్రైవేటులకు అప్పచెప్తాడు. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఏంటి? వానికి అవయవాలు పని, తాడు బొమ్మ లేదు, వానికి ఓనర్ ఎవరు తెలియదు, వాడు ఎక్కడ పని చేయాలో, ఏం పని చేయాలో వాడు మనిషిగా కూడా గుర్తించినటువంటి చట్టాలను తీసుకొస్తాడు. వాటిని ఇవాళ చట్టం తీసేసి, కొట్లాడే హక్కును తీసేసి ఇవాళ వాడు ఏమంటున్నాడు? కోర్సు కాదు, దయాదాక్షిణ్యంగా మనం బతకాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ సింగరేణి పరిశ్రమ తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఇవాళ దేశంలోని బొగ్గు పరిశ్రమ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసివేసి ఇవాళ కార్మికులను కట్టు బానిసగా చేయడానికి, ఇవాళ రక్త తర్పతను సాధించుకున్నటువంటి 8 గంటల పని హక్కును కోల్పోయేలాగా చేసి కార్మికులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా, కార్మిక చట్టాలన్నీ కూడా 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జూలై 9న భారతదేశ వ్యాప్తంగా జూలై 9 తారీఖు నాడు ఈ 29 చట్టాలని అమలు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక కర్షక వర్గాలు నిరసన తెలియజేసిన, సమ్మె చేసిన ఈ నరహంతక మోడీ నరేంద్ర మోడీకి బుద్ధి రాక మొన్న బీహార్